హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హైదరాబాద్ బ్రదర్స్. ఇప్పుడే భారతీయుడు 2 సినిమా చూసి వచ్చాము. తాత శంకర్ అన్న ఇద్దరు కలిసి మనకి పెద్ద దెబ్బేశారు. మల్టీప్లెక్స్లో థియేటర్ వాళ్ళకి టికెట్ ఇంక్రీజ్ చేయమని చెప్పారు. కాస్ట్ 350 రూపాయలు పడుతుంది. 350 రూపీస్కి అసలు న్యాయమే జరగలేదు. నిజంగా చెప్తున్నా, తాత రాకపోయినా బాగుండు. మనకి అతిపెద్ద దెబ్బేశారు మూవీతో. ఒక అన్ఫినిష్డ్ మూవీని మన మీద ప్రయోగంతో వదిలినట్టుంది. జస్ట్ నేమ్ సేక్ క్యాష్ చేసుకుందాము అని చెప్పేసి. అయినా మీరే ఆలోచించండి, తమిళనాడులో టికెట్ 190 రూపాయలు ఏంటి, మన దగ్గర మల్టీప్లెక్స్లో 350 రూపాయలు ఏంటి? అది ఎంత అన్యాయం! ఫస్ట్ ఆఫ్ ఆల్ అదే అన్యాయం అంటే, దాని తర్వాత సరే పోనీ మూవీ బాగుంటే అదే సంతోషం, డబ్బులు పెట్టని చెప్పేసి మనం వెళ్ళిన వెంటనే ఫస్ట్ స్టార్టింగ్ ఒక 10-20 మినిట్స్ ఎమోషనల్ సీన్స్ ఉంటాయి. ఎందుకంటే మన స్టోరీకి లింక్ అవ్వాలి కదా. ఆబ్వియస్లీ ఇంకా జరిగే అన్యాయాలు చూపించాలి. భారతీయుడు అంటేనే అది కదా. సరే 20 మినిట్స్ వరకు చూస్తాం. సిద్ధార్థ్ ఇంకా వాళ్ళ గ్రూప్ ఉంటుంది. వాళ్ళందరూ కూడా రిటాలియేట్ అవుతారు. కానీ ఫైనల్గా వాళ్ళకేం తెలుస్తుంది ఏంటంటే, వాళ్ళు ఏం చేసినా సరే ఆ ప్రయత్నం అంతా విఫలమైపోతుంది. ఎందుకంటే ఎవరెవరినైతే పట్టిస్తారో, ఎవరెవరి మీద యాక్షన్ తీసుకుంటారో వాళ్ళందరూ మళ్ళీ వాపస్ యాజ్ యూజువల్గా వచ్చి వాళ్ళ జాబ్స్ వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. గవర్నమెంట్ ఆఫీసర్స్ లంచం తీసుకోవడం కానీ వాళ్ళందరూ వీళ్ళు ఎంత స్ట్రైకులు చేసినా సరే పని అవ్వదు అనమాట. అది సిద్ధార్థ్ రిలీజ్ అయ్యి ఇంకా మనం ఎంత చేసినా వేస్ట్ అని చెప్పేసి తనకు అర్థమవుతుంది. అప్పుడు ఈ కంబ్యాక్ ఇండియన్ అని స్టార్ట్ చేస్తాడు. ఇంకా ట్రైలర్లో చూసినట్టుగానే కంబ్యాక్ ఇండియన్ అందరూ కంబ్యాక్ అని అంటూ ఉంటారు. ఫైనల్గా అది ఎక్కడికో రీచ్ అయ్యి మన కమల్ హాసన్ తాత దగ్గరికి వెళ్తుంది. సరే వెళ్ళింది బాగానే ఉంది. తను కూడా సరే ఇప్పుడు మన అవసరం ఉంది అని చెప్పేసి ఎలాగోలా వచ్చేస్తాడు ఇండియాకి. వచ్చిన తర్వాత ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. తాత ఉన్నన్ని సీన్లు బోరు కొడతాయి. అప్పటి వరకు తాత వస్తే ఏదో అవుతుంది అని అనుకుంటాం, కానీ ఏం అవ్వదు. ఇంకా బోరు కొట్టడం స్టార్ట్ అవుద్ది. సినిమాలు మెల్లమెల్లగా ఆ పట్టు స్లోగా వెళ్ళిపోతూ ఉంటుంది. చాలా స్లో పేస్లో రన్ అవుతుంటుంది. ఒకటి ఏంటంటే, సిద్ధార్థ్ చాలా బాగా యాక్టింగ్ చేశాడు దాన్ కమల్ హాసన్. ఈసారి మనం కమల్ హాసన్ కోసం యాక్చువల్గా ఈ మూవీ ఒకసారి చూడొచ్చు, కానీ సిద్ధార్థ్ కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. అది తప్ప మిగిలిన మూవీ అంతా అలా డ్రాగ్ చేసినట్టు ఉంటుంది. అది ఇంకా ఆ డ్రాగ్తోనే మనకి ఫస్ట్ పార్ట్ మొత్తం అయిపోతుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ అసలు మనం ఇంటర్వెల్ బ్యాంగ్ అనే అనుకోము. అది ఒక గ్రేట్ ఈవెంట్ లాగా ఏదో సాధింపులాగా తీస్తారు, కానీ ఏముండదు. ఎందుకంటే మనం భారతీయుడు 1 చూసిన వాళ్ళకి అసలు ఎంత రేసీ స్క్రీన్ ప్లే ఉంటుంది. భారతీయుని పట్టుకోవడానికి కానివ్వండి, అండ్ వాళ్ళ కొడుకు కమల్ హాసన్ని చూపించడం కానివ్వండి, ఎంత బాగా చూపిస్తారు. శంకర్ లాస్ట్ ఈస్ టచ్ అనిపించింది. యాక్చువల్గా మూవీస్లో కొంచెం ఆయన గ్యాప్ రావడం వల్ల మరేమో తెలియదు. అండ్ నాకు అన్నిటికంటే సగం కోపం వచ్చింది ఎక్కడంటే, సినిమా చూసాక ఒక సగం అన్ఫినిష్డ్ స్టోరీ మనకి ఇచ్చినట్టు అనిపించింది. అండ్ మనకి సెకండ్ హాఫ్కి వస్తాం కదా, సెకండ్ హాఫ్కి వచ్చాక సరే ఇప్పుడు సెకండ్ హాఫ్ అన్నా బాగుంటుంది అని అనుకుంటాం. ఇంకా సెకండ్ హాఫ్లో ఒక 2-3 షార్ట్స్ ఉంటాయి. కమల్ హాసన్ మాట్లాడుతున్నప్పుడు అసలు ఏమవుతుందో అర్థం కాదు, అంత స్లో అవుతుంటుంది. అన్నీ నీట్గా ఒక్కొక్కటి డైలాగ్ వైజ్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తారు. అది ఇంకా బోరింగ్ అనిపిస్తుంది. సెకండ్ హాఫ్లో ఏదన్నా మెచ్చుకోగలిగింది అంటే, ఒక 30 మినిట్స్ రేసీ యాక్షన్ సీక్వెన్స్ ఉంటుంది. అది యాక్చువల్గా సర్ప్రైజ్ ఎలిమెంట్, నేను చెప్పను. ఆ 30 మినిట్స్ మాత్రం ఎక్సలెంట్ తీసాడు. మళ్ళా శంకర్ బ్యాక్ ఆన్ ట్రాక్ టైప్ వచ్చేసి ఆ మూవీలో తీసినట్టు ఉంటుంది. ఎక్సలెంట్గా తీసిండు అది ఒక్కటి మాత్రం. ఎందుకంటే పోలీసులు అందరూ ట్రైలర్లో చూసినట్టు వెంటబడుతూ ఉంటారు మన తాత వెనకాల. సో తాత వెనకాల పడ్డప్పుడు ఎలా తప్పించుకుంటాను అనేది ఒక 30 మినిట్స్ మాత్రం ఎక్సలెంట్ స్క్రీన్ ప్లే, బ్రిలియంట్ అనిపించింది అంత రేసీ స్క్రీన్ ప్లే. అండ్ ఇంకొకటి ఫస్ట్ పార్ట్లో నాకు బాగా నచ్చింది ఏమైనా ఉందంటే, టైటిల్ పడేటప్పుడు ఒక షాట్ ఉంటుంది, బ్యూటిఫుల్ షాట్ అసలు. అది ఫస్ట్ పార్ట్లో నాకు బాగా నచ్చింది. అండ్ సెకండ్ పార్ట్కి వచ్చేసరికి స్టోరీ అంతా కూడా మెల్లమెల్లగా అందరినీ పట్టించడం. ఇంకా లంచగొండలు అందరూ ఒక్కొక్కరు పట్టుబడుతూ ఉంటారు. అది ఎట్లా పట్టుబడతారో, ఎవరు పట్టుబడిస్తారు అనేది మీరు యాక్చువల్గా సినిమాలో చూసి తెలుసుకోవాలి. దాని తర్వాత మెల్లమెల్లగా ఒక ప్లాట్ ట్విస్ట్ వస్తుంది. ఆ ప్లాట్ ట్విస్ట్లో ఏంటంటే, సిద్ధార్థ్ వైపు మొత్తం మూవీ అంతా వెళ్ళిపోతుంది అనమాట. ఇంకా మనం వెనకాల సేనాపతిని మర్చిపోతాం. తాత ఉన్నాడనే కొంతసేపు గుర్తుండదు, మొత్తం సిద్ధార్థ్ వైపు వెళ్ళిపోతుంది. అండ్ స్టోరీ ఎట్లా అయిపోతుందంటే, ఇంకా తాత వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది సీన్ అని అనిపిస్తుంది. అలా అయిపోతుంది అనమాట. చెప్పాను కదా. దీని తర్వాత ఏదైతే నేను చెప్పాను ఇప్పుడు, స్టోరీ డల్ అయిన తర్వాత ఒక 30 మినిట్స్ రేసీ
స్క్రీన్ ప్లే ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ యాజ్ యూజువల్ మళ్ళీ తాత ఎస్కేప్ అవుతాడు. మనకు తెలిసిందే కదా, ఇంకా పార్ట్ 3 ఉందని మన అందరికీ తెలుసు. సో తాత ఎట్లా ఎస్కేప్ అవుతాడు అనేది స్టోరీ. నేనైతే యాక్చువల్గా చాలా డిసప్పాయింట్ అయ్యాను. సిద్ధార్థ్ బాగా చేశారు. కమల్ హాసన్ గారు యాజ్ యూజువల్ ఆయన యూనివర్సల్, ఇంకా ఆయన మనకు తెలుసు ఆయన యాక్టింగ్ ఎలా ఉంటుంది ఏంటనేది. సో వీళ్ళిద్దరు తప్ప మిగిలినంతా కూడా. అండ్ సెంటిమెంట్ సీన్స్ ఎలా ఉంటాయంటే బాగా ఇట్లా కనెక్ట్ అవ్వాలని తీసేసి అది ఎట్లా అయిపోయిందంటే మనం అసలు కనెక్ట్ అవ్వం. ఏదో ఇంకా యాక్చువల్గా ఎప్పుడైనా సరే మనం ఒక క్యారెక్టర్ పండిందంటే ఏంటి, మనం కనెక్ట్ అయిపోయి ఆ సిచ్యువేషన్లో మనం ఊహించుకోవడమో లేకపోతే మనం తెలిసిన వాళ్ళు ఊహించుకోవడమో చేస్తాం. కానీ ఈ మూవీ చూస్తున్నంతసేపు నేను అసలు ఏ క్యారెక్టర్తో కూడా కనెక్ట్ అవ్వలేకపోయాను. సిద్ధార్థ్ ఒక్కడితో నేను కనెక్ట్ అయ్యాను. బికాస్ ఒక సీన్లో ఆయన కూడా వండిచ్చేస్తాడు యాక్టింగ్ అంతా కూడా. అది తప్ప మిగిలిందంతా ఏదో ఆర్టిఫిషియల్గా పెట్టాలన్నట్టుంది. నా కోపం ఎక్కడొచ్చిందంటే పేరు ఇండియన్ అనే పేరు మూవీ మొత్తం మన మనీ ఎక్స్ప్లాయిట్ చేయడానికి తీసినట్టు అనిపించింది. అండ్ ఎండింగ్లో పార్ట్ 3 ట్రైలర్ వదిలేడు. నాకు అనిపించింది ఏంటంటే అంత మంచి ప్లాట్ లైన్ స్టోరీ అంతా పెట్టుకొని అంత పార్ట్ 3కి పెట్టుకుంటే పార్ట్ 2 అసలు ఎందుకు తీసినట్టు నాకు అర్థం కాలేదు. దాని బదులు ఇదే కొంచెం షార్టర్ వర్జన్ చేసి ఇంకొంచెం లెంత్ అక్కడ పెంచితే అయిపోయేది. బికాస్ పార్ట్ 3 ట్రైలర్ చాలా బాగుంది, ఎక్సలెంట్గా మనకి బ్యాక్ డ్రాప్ అంతా కూడా చూపిస్తారంట, అసలు వార్ సీన్స్ అవన్నీ చూపిస్తారు. అండ్ ఇంకోటి, సినిమాలో తాతను ఎవరు అర్థం చేసుకోరు. ఒక టైం వచ్చేసరికి చేస్తుందంతా మన కోసమే అన్నట్టు చూపించి ఫైనల్గా అందరూ రిటాలియేట్ అయిపోతారనమాట. అసలు ఎందుకు అర్థం కాదు. దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక స్ట్రాంగ్ పాయింట్ ఉండదు. ఆ స్ట్రాంగ్ పాయింట్ని చూపిస్తారు సిద్ధార్థ వైపు నుంచి. కాకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దానికి కనెక్ట్ అవ్వం. దానివల్ల ఇంకా ఏమవుతుంది, అసలు ఇండియన్ ఎలా తప్పించుకుంటాడు అంటే మన తాత ఎలా తప్పించుకుంటాడు అనేది అంతా కూడా మనము డైరెక్ట్గా స్క్రీన్ మీద చూడాల్సిందే. ఓవరాల్గా నేను ఫిలింకి అయితే 2.5 ఇస్తాను. అది కూడా ఎందుకు, సిద్ధార్థ్ యాక్టింగ్కి అండ్ కమల్ హాసన్ గారి యాక్టింగ్కి, వీళ్ళ కోసం ఒకసారి మూవీ చూడొచ్చు. అండ్ నెక్స్ట్ కొన్ని యాక్షన్ సీక్వెన్సెస్ కానివ్వండి అండ్ దానికి సంబంధించి మన విజువల్స్ కానివ్వండి చాలా బాగా ఉన్నాయి. వాటి కోసమే చూడొచ్చు. ఇండియన్ 1 ఈజ్ వే అండ్ ఫార్ మోర్ బెటర్ స్టోరీ దెన్ ఇండియన్ 2. నేను చెప్పాను కదా, మన మనీ ఎక్స్ప్లాయిట్ చేయడానికి ఒక అన్ఫినిష్డ్ స్టోరీ, అంటే సగం అట్లా ఉన్న స్టోరీని అతికించి మన మీద వేసారు అబ్బా. సో ఇంకా మిగిలింది మీ ఇష్టం. నేను చెప్పాల్సింది చెప్పాను. అనవసరంగా వెళ్ళి మీరు థియేటర్లో మనీ అయితే వేస్ట్ చేసుకోకండి. మీ ఫ్రెండ్ లాగా చెప్తున్నా, మీరు కమల్ హాసన్ సార్ ఫ్యాను, సిద్ధార్థ్ ఫ్యాను అండ్ భారతీయుడు మూవీ ఫ్యాన్ అయితే మాత్రం ప్లీజ్ ఒకసారి వెళ్ళి చూడండి. బట్ మిగిలిన వాళ్ళైతే మాత్రం ఇంకా మీ ఇష్టం, మీరు ఓటీటీలో వచ్చినా చూసుకోవచ్చు. పెద్దగా వెళ్ళి చూడాల్సింది ఏం లేదు అక్కడ. కావాలంటే ఇండియన్ 3 చూద్దాం, ఎందుకంటే ట్రైలర్ చాలా బాగుంది, స్టోరీ అంతా అందులోనే ఉంది. ఇదంతా కూడా సగం స్టోరీ అతికించి మన ముఖం మీద పడేసినట్టుంది. అండ్ అర్రే అసలైంది చెప్పడం మర్చిపోయినా, అసలు సినిమాలో ఇంకా వర్స్ట్ ఏంటంటే తాత వచ్చాడని చెప్పి పాట ఉంటుంది, శంకర్ అన్నకు దండం పెట్టాలా. అసలు ఆ పాట లేకపోయినా బాగుండు. ఒక 4 నిమిషాలు మనకి తాత వచ్చాడే సావే అది. ఇక అది ఎట్లుంటుందంటే ఇంకా ఇరిటేటింగ్ ఉంటుంది. వీళ్ళు ఎందుకు ఎగురుతారో తెలియదు. అక్కడ పోనీ ఏమన్నా భయంకరంగా భారతీయుడు 1లో జరిగినట్టు ఏమన్నా భయంకరమైన ఏమంటారు లంచాలు తీసుకునే ఆఫీసర్స్ని వేసేసి మన తాత రెడీగా సెటిల్ అయిపోయిందంటే అది లేదు. జస్ట్ ఒక్క ఇన్సిడెంట్ ఏదో అవుతుంది అంతే, ఇంకా మనలో తాత వచ్చాడని పాట స్టార్ట్ చేస్తారు. వచ్చినందుకే తాత వచ్చాడని చెప్పి ఇంకా ఆ పాట ఎట్లుంటుందంటే అసలు ఎందుకు తీశారు, ఎందుకు వీళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు అర్థం కాదు. అది ఎందుకు అనేది మీకే తెలుస్తుంది సినిమా చూసాక. అలా ఉంది పరిస్థితి. ఇంకా చాలా జోక్ అయిపోయింది కూడా. అండ్ టికెట్ రేట్లు చెప్పాను కదా స్టార్టింగ్లో పెంచారు, అది ఒక పెద్ద జోకు మన మీద. తమిళనాడులోకి 190 అయింది, మనం 350. మన అంత డబ్బులు ఉన్న వాళ్ళం అయితే మాత్రం అట్లా అని చెప్పేసి మన మీద ఇట్లా ప్రయోగాలు చేస్తారా? చెప్పండి, మీరే చెప్పండి. సో ఆలోచించండి, సినిమా చూడండి మీరు కూడా. ఒకవేళ మీకు ఏదైనా పాయింట్లు అనిపిస్తే మా కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. మేము ఛానల్ కొత్తగా పెట్టాము, సపోర్ట్ చేయండి. అండ్ మీరు ఏదైనా ఫుడ్ ప్లేసెస్ కానివ్వండి, మూవీస్ కానీ ట్రై చేయమంటే కూడా మేము ట్రై చేస్తాము. ట్రై చేసి దాన్ని బ్రేక్ డౌన్ చేయడానికి ట్రై చేస్తాము. ప్లీజ్ సపోర్ట్ us అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.